హాయ్ హలో నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదిగోండి, ఇదైతే అమ్మ పొద్దుటే లేచి ఆనపకాయ వండుతుంది. నేనైతే పూజకి రెడీ అవుతున్నాను. నేను అటు నిర్మాలిన్యం అన్నీ తీసేసి చక్కగా పూలు అయితే కోసుకుంటున్నాను. అలాగే ఇవాళ నేను శారీలో బ్లౌజ్ పీస్ మిగిలింది, దాంతో అయితే కొంచెం ఏదో చిన్నగా ట్రై చేశాను. చింతపండు అనేది ఎలాగ ప్రాసెస్ చేసి ఇయర్కి సరిపడాగా రెడీ చేసి ఉంచుతాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, చక్కగా మందార పూలు అయితే ఎన్ని పూలు పూస్తున్నాయో అసలు. అలాగే మనకి పువ్వులు అనేది ఈ రోజుల్లో పూయడం అనేది తక్కువ కదా, మార్చి వచ్చేసింది ఉండవేమో అనుకున్నాను. మార్చిలో కూడా మంచిగా అన్ని రకాల పూలు పూస్తున్నాయండి. అట్లాగే ఈ మందార ఇప్పుడు పూస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ మరి ఇంకేం పూస్తాయి అనేది అయితే చూడాలి మొక్కలు. ఇదిగోండి, చక్కగా పూజకి అయితే పువ్వులన్నీ రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఎర్రమందార ఇవి కూడా, కానీ ఈ ఎండలకి సైజు చిన్నగా అయిపోయింది. చూసారా, చిన్న చిన్నగానే వచ్చినాయి. ఇది కూడా చాలా పెద్దది పింక్ మందార. ఇవన్నీ పెద్ద పెద్ద మందారాలే. ఎండాకాలం వచ్చేసరికి ఇట్లా. ఇక్కడ మరువని చూసారా, ఇది కూడా వాటుకొచ్చేసిందండి. కొంచెం అంత జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి అనేది సర్వైవ్ అవుతుంది. చూసారుగా, ఇది మరవం కూడా తీసుకున్న, చుక్క మళ్ళీ కోసుకున్నాను. ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నాన్నగారు వచ్చారు కదా, వచ్చిన రోజు సపోటాలు తెచ్చారు. ఇవాళ మంగళవారం కదా, పాలు పెట్టాను. పాలు పెట్టి నివేదన అనేది చేసుకుంటున్నాను. పాలు ఎందుకు పెడతాను అనేది చెప్పాను కదా ఆల్రెడీ. గరుడ పంచమి రోజున అట్లా జరిగిందని. గరుడ పంచమి రోజు ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందండి. అది కూడా అయితే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా మీకు షేర్ చేస్తాను. చేసుకోవచ్చు చక్కగా, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికే కదా మనం పాలు పెట్టి ఇచ్చేసేది. ఇబ్బంది ఏం లేదు. చూసారో ఎన్ని పూలు ఎంత బాగుందో, దేవుడికి ఎంత బాగున్నాయో. రెడ్ వైట్ కాంబినేషన్స్ బాగున్నాయి. ఇక్కడైతే కాఫీ కలుపుకున్నా. అమ్మ అయితే ఆనపకాయ కూర వండుతుంది. బయట ఎండలు బాగా ఉన్నాయండి. మా హబ్బీ అయితే బెండకాయలు ఉన్నాయి, 4 కోస్తున్నారు. ఇంకా ఈ ఎండల్లో బెండకాయలు కాయడమే గొప్ప కదా, ఇంకా కోసుకురండి అంటే కోసుకొచ్చారు. ఇవైతే ఇలా చక్కగా ఒక 150 గ్రామ్స్ 200 లోపే ఉన్నాయండి ఈ బెండకాయలు అనేది. ఇక్కడైతే టిఫిన్ తినమంది అమ్మ, ఎందుకంటే నాకు నీరసం వచ్చేస్తుందని ఇడ్లీ వేసింది, అలాగే కొబ్బరి చట్నీ వేసింది. ఇదైతే నేను కాకి పెడతాను. ఎప్పుడు మా హబ్బీ పెడతారు, ఇవాళ నేను అర్లీగా తినేస్తున్నాను కాబట్టి నేనే పెడుతున్నాను. నెయ్యి వేసి చక్కగా చట్నీ వేసి, చట్నీ దాని మీద వేసి ముక్కలు చేసి, దీంతో పాటు అయితే కొంచెం మంచినీళ్ళు. ఎప్పుడు మనం టిఫిన్ పెట్టాక వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇస్తాం కదా ఏదన్నా పెడితే, అట్లాగా మనం కాకి పెట్టిన మంచినీళ్ళు కూడా ఇవ్వాలి. నెయ్యి వేయకోకుండా అయితే పెట్టకూడదండి. పెట్టేసి వచ్చాను, రాగానే తింటుంది. ఇంకొక ఆకి వెళ్ళింది పిలుచుకురావడానికి అందరినీ. మ్యాక్సిమం 5 వస్తాయి అన్నమాట. ఇదిగో, ఇది శారీలో బ్లౌజ్ మిగిలిందండి అని చెప్పా కదా, ఆ బ్లౌజ్ పీస్లోదన్న. ఇదేమో పిల్లల బట్టలకి వేస్తాడు కదా స్పాంజ్, అదైతే దాచిపెట్టాను దీనికోసం. అంటే నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చేస్తాను కదా, దానికి యూజ్ అవుతుందని దాచాను. కానీ క్లాత్ ఎక్కువ ఉండడంతో ఇదైతే చేస్తున్నా. ఇది ఆల్రెడీ బ్లౌజ్లో మిగిలిన పీస్ అన్నీ కూడా రెడీ చేశాను. ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. ఎందుకంటే నేను జస్ట్ ఫస్ట్ ట్రైలో, నేనేమి ప్రొఫెషనల్ కాదు స్టిచ్చింగ్లో. ఏదో నాకు తోచినట్టు ఆ మొక్కని యూజ్ చేయాలి, వేస్ట్గా పాడేయకుండా యూటిలైజ్ చేసుకున్నట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే ఇలాగా స్టిచ్ చేశాను. ఇది పాటికి మీకు అర్థమైతే కమెంట్ చేయండి. క్లాత్ బాగుంది, చాలా ఎక్కువ మొక్క ఉంది. దాన్ని ఏం చేయాలో తెలియలేదు. అంత పెద్ద మొక్కని పాడు చేయడం ఇష్టం లేదు. ఇది ఆపోజిట్ కలర్స్ ఉంటాయి కదా శారీ అంటే. ఇదిగోండి, పర్సు కుట్టానండి. పెద్ద ప్రొఫెషనల్గా రాలేదు, కానీ నాట్ బ్యాడ్ అనే అనుకున్నాను. మీకు కూడా నచ్చితే కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇవి ఆల్రెడీ సూదులు అవన్నీ తెచ్చిన బాక్స్ ఉంది. ఆ బాక్స్లోనే ఈ ప్రెస్సింగ్ బటన్స్ కూడా ఇచ్చాడు. అవి ఉన్నాయన్న ఉద్దేశంతోనే నేను మొదలుపెట్టాను. మామూలుగా అయితే జిప్ లేదు. ఇప్పుడు నేను కుట్టిన విధానానికి మనం ఏదైనా చేంజ్ పెట్టుకోవాలంటే మాత్రం ఆగదండి. ఓన్లీ ఒక నోట్స్ కానీ ఫోన్స్ అలా పెట్టుకోవచ్చు. ఏమన్నా డాక్యుమెంట్స్ కానీ చిన్న చిన్నగా అట్లాగైతే చేసుకోవచ్చు.
ఇక్కడైతే హుక్ పెట్టాలి కదా, ప్రెస్సింగ్ హుక్స్ ఉంటాయి, అవి కుట్టాలి కదా, అవి అయితే కుట్టేస్తున్నాను. కుట్టేసిన తర్వాత అయితే ఒకసారి చూపిస్తాను, అది కూడా చూసేయండి ప్లీజ్. వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి. అదిగో మీకు ఆల్రెడీ పౌచెస్ ఇవి వాడే వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది. ఇది ప్రెస్సింగ్ బటన్స్ అమ్ముతారు బయట, అవి తెచ్చుకుని అయినా కుట్టుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను కుట్టాను. ఇదిగోండి, ఇది ఇలాగా పెట్టేసి చక్కగా దానికైతే అటాచ్ చేసేసాను. ఇటువైపు కూడా స్టిచ్ చేశాను. అదిగోండి ఇలా వచ్చింది. ఇప్పుడైతే దీంట్లో మనం ఏమేమి పెట్టుకోవచ్చు అనేది కూడా ఒకసారి అయితే చూసేద్దాం. అంటే మనం రెడీ చేసుకున్నాక ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూస్తే అదొక ఆనందం కదా. చక్కగా అయితే స్పాంజ్ పెట్టాం కదా, మందంగా అయితే వచ్చిందండి. ఇదిగో ఫోన్ పెట్టాను. ఫోన్ అంటే ఇంచుమించు మంచిగా బరువుగాను ఉంటుంది, లెందీగా కూడా ఉంటుంది కదా. డబ్బులు కూడా పెట్టాను. ఇవైతే అమ్మమని పెట్టడం కోసం అని పెట్టాను. బాగుందా, బాగానే కుట్టానా? కాకపోతే చేంజ్ పెట్టుకోవడానికి అయితే అవదండి, పడిపోతాయి. ఇక్కడ వరకు అయితే చాలా పెద్దగా వచ్చింది. నెక్స్ట్ టైం అయితే ఇంకొంచెం ప్రొఫెషనల్ లాగా ఆలోచించి అయితే కుట్టుకుంటే బాగానే వస్తుంది. ఇది చింతపండు, ఆల్రెడీ మీకు తెలుసు చింతపండు ఇలాగా ప్రాసెస్ చేసి చేస్తాను నేను అని చెప్పేసి. అయితే చింతపండు ఇలాగ మొత్తం చిక్కాలు అది పైన పెంకు అంతా తీసేసిన తర్వాత ఏంటి ప్రాసెస్ అనేది చూపించలేదు కదా, అందుకని ఇప్పుడు చూపిస్తాను మీకు అది కూడా. ఈ చింతపండుని అయితే చక్కగా ఒకరోజు తీసిన తర్వాత ఎండలో పెట్టానండి. ఎండలో పెట్టి తీసుకొచ్చి ఇప్పుడు నెక్స్ట్ చేస్తాను, అది ప్రాసెస్ చూసేయండి. ఇదైతే కొంచెం మనం ప్రొద్దుటే అయితే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అనేది. ఒకసారి 2 సార్లు నీళ్ళతో అయితే కడుక్కోవాలి. ఎందుకంటే మనం చేసేటప్పుడు దుమ్ము కానీ లేకపోతే మన చేతులు డస్ట్ ఉంటుంది. అట్లాగే నేనైతే అంతకుముందు చన్నీళ్ళు పోసి మెత్తగా చేసి అట్లాగే ఇబ్బంది పడేదాన్ని. వేడి నీళ్ళు పోయమని మా వదిలే చెప్పారు. అప్పటి నుంచి అయితే వేడి నీళ్ళు పోసి చేస్తానండి. వాష్ చేసుకున్నాక నిండా మునిగేలాగా నీరు తెచ్చుకోండి. ఇది వదిన అయితే ఏం చెప్పారంటే, నేను అంతకుముందు ఓన్లీ నార్మల్ నీళ్ళు పోసి నానబెట్టి అట్లాగా గుజ్జు తీసేదాన్ని. ఇప్పుడు వదిన వాళ్ళు ఏంటంటే వేడి చేసి ఒక ఉడుకు రానిచ్చాక చేసుకో అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇట్లాగా కట్టెల పొయ్యి మీద అయితే వేసాను, పెట్టాను. పెట్టి కొంచెం అంతా ఇచ్చేస్తాను. టైం పడుతుంది, ఎందుకంటే మనకి గ్యాస్ అనుకోండి స్పీడ్గా అయిపోతుంది, కట్టెల పొయ్యి మీద లేటుగా అవుతుంది. ఇదంతా నీరంతా వేడెక్కి చక్కగా ఆ పండు అనేది మెత్తబడాలన్నమాట. ఇదిగో చూసారు కదా, ఇట్లా తణుకులాడుతా నీరు అయితే ఉండేలాగా చూసుకోవాలి. ఇదైతే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 ఇయర్స్ అయినా చెక్కు చెదరకుండా ఉంటుంది అన్నమాట. ఎందుకు అలా ఉంటుంది అంటే మనం చేసే ప్రాసెస్. ఇదిగోండి, వేడి తగ్గే వరకు అయితే ఆగాలి, వేడిగా మాత్రం చేతులు పెట్టుకోకండి. ఇట్లా నేనైతే ఒక తెల్ల పళ్ళెము అట్లాగే చిల్లుల బుట్ట తీసుకున్నాను. ఏదో చేద్దామని చెప్పేసి గ్లౌజులు వేసుకున్నా, కానీ అది గ్లౌజులు సెట్ అవ్వలేదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా చింతపండు వేసి ఇలాగ చేసుకోవాలి. మెత్తగా కిందకి ఆ పేస్ట్ అనేది దిగుతుంది. కొంచెం టైం పడుతుందండి, వెంటనే అయిపోయే ప్రాసెస్ అయితే కాదు. కానీ మనకి బాగుంటుంది కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఈ తుక్కుతోటి అంతా ఆ పల్పు ఏదైతే ఉంటుందో దాంతో అంతా పెట్టామనుకో ఫ్రిడ్జ్ అంతా ఆక్యుపై చేసేస్తుంది. అదే ఇలాగ కొంచెం గుజ్జు చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో కొంచెం స్టోరేజ్ కూడా తగ్గుతుంది, మనకి చింతపండు అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని నేను ఇట్లా ప్రాసెస్ అయితే చేస్తాను. ఇది మెయిన్, ఎందుకంటే మా పెద్ద బాబు పంపించడానికి వెసులుబాటుగా ఉంటుంది కాబట్టి నేను చేసుకుంటున్నాను. మామూలుగా ఇంట్లో కూడా చేసేదాన్ని, ఇప్పుడు వాళ్ళకి అవసరం కదా అక్కడ పంపించాలంటే. ఈ గింజలు కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని చెప్తారు. ఇదైతే పక్కకి ఇట్లా పిప్పు వచ్చేసింది కదా, పిప్పు అంతా పక్కన పెట్టేసుకున్నాను. ఇవ్వండి, ఇంకా ఉంది. ఇది కూడా అయితే పిండేసుకోండి, సాధ్యమైనంత వరకు చేతితో చేసేసుకోవచ్చు. ఎక్కడన్నా కొంచెం ఇదిగా ఉంటే జల్లెడలో వేసి చక్కగా గుజ్జు అనేది తీసుకోండి. ఇదిగో గింజ,
గింజ ఎక్కువ ఉంటుంది, పైన కండ తక్కువ ఉంటుంది. అదంతా ప్రాసెస్ చేయడం కన్నా ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పేసి ఇట్లాగా గింజ తీయకోకుండా చేస్తున్నాను. చాలామంది గింజ తీసుకుని కూడా చేసుకుంటారు, అది మీ ఇష్టం. నాకైతే ఇదే బెటర్ ఆప్షన్ అనిపించింది. చాలా టైం టేకింగ్ అండి. ఓర్పు, సహనం అనేది బాగా ఉండాలి. ఈ పని చేయాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే చేయాలి, లేకపోతే చేయలేం. ఇదిగోండి ఇలా గుజ్జు వచ్చింది. దీన్ని అయితే ఎండలో ఆరబెట్టుకోవాలి. 1-2 రోజులు ఆరబెట్టాలి గట్టిగా. ఈ రోజుల్లో ఎండలు బాగా వస్తాయి కదా, అందుకని బాగా ఎండబెట్టుకోవాలి. 2-3 రోజుల తర్వాత ఇది ఇట్లాగా చక్కగా మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోద్ది. గట్టిగా నీరంతా ఎండిపోయి ఎవాపరేట్ అయిపోయి. సో ఇలా కవర్లో అయితే తీసి చక్కగా ఇలా చేసి పిన్నులు కట్టుకోవచ్చు, లేదా సీల్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. వేసుకుని పెట్టుకుంటే ఈ గుజ్జు ఇంచుమించు సంవత్సరం వరకు ఉంటుందండి. ఇదే ఇవాళ వీడియో అండి.